ఈరోజు బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ ప్రజాపాలన విమర్శించే బీజేపీ నాయకులారా, మీరు ఒకసారి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి దగ్గరికి వస్తే మీ మానసిక పరిస్థితిని ఒకసారి డాక్టర్ల దగ్గర చూపిస్తాం, మీరు సిద్ధంగా ఉండండి అని కూడా నేను హితవు పలుకుతా ఉన్నాను. చౌకాబారు విమర్శలు చేస్తూ గతి లేని తాడుబొగరం లేని విమర్శలు చేస్తూ ఆ విమర్శలలో కూడా నైతికత లేకుండా విమర్శలు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా మేము బీజేపీ ఆఫీస్ దగ్గర అంబులెన్స్ పెడతాం, మీ అందరినీ తీసుకుపోయి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి దగ్గర చూపించి మీ మానసిక స్థితి ఎట్లా ఉందనేది డాక్టర్లు చెప్పిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడాలని కూడా నేను బీజేపీ నాయకులకు హితవు పలుకుతా ఉన్నాను. అసలు బీజేపీ పార్టీకి గత్యంతరం లేకనే మహేష్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడు ఎన్నుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ నేను అంటా ఉన్నాను, బీజేపీ నాయకులు కార్యకర్తలే మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. మీ పార్టీలనే లుకలుకలు కలకలలు కల్లోలాలు ఆందోళనలు మీ పార్టీలో ఉన్నాయి. మీ పార్టీని మీరు చక్కదిద్దుకోకుండా రోజు పొద్దున లేస్తే ప్రభుత్వం పైన పక్క పార్టీ పైన చూసుకునే పరిస్థితి మీకు ఎందుకు అంటున్నా నేను అనేది. ఇవాళ మీ దాంట్లో మీకే సఖ్యత లేదు, కనీసం ఇప్పటి వరకు కనీసం అధ్యక్షుడు నియమించుకోలేని దరిద్రమైన పరిస్థితి మీ దాంట్లోనే ఉన్నది. నేను అంటా ఉన్నాను, ఇవాళ తెలంగాణలో ఉన్న బీజేపీకి ఉన్న సీట్లు మళ్ళీ వచ్చేసారి గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ నేను అంటా ఉన్నాను, తెలంగాణలో బీజేపీ పార్టీకి తెలంగాణ అధికారం అనేది అందరి ద్రాక్షనే. దానికి ఎప్పుడు కూడా తెలంగాణలో అధికారం అనే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. ఇవన్నీ మేకపోతు గాంభీర్యం లాంటిది తప్ప వేరే లేదు. నిత్యం బీజేపీ నాయకులు పేపర్ల కోసం టీవీల కోసమే తప్ప విమర్శలు తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గరికి ఏ ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు తీసుకురాని పరిస్థితి ఉంది. నేను అంటున్నాను, తెలంగాణలో వచ్చే ఎన్నికలు బీజేపీ పార్టీ కనీస డిపాజిట్ కూడా రాదు. మహేష్ రెడ్డి అనేటోడు అది కాంగ్రెస్ సీటే, కాంగ్రెస్ గెలవాల్సిన సీటే. కొంత ఏదో ఉన్నటువంటి దాంతోనే ఆ అదృష్టం ఇంకో దాంతో బయటపడ్డాడు తప్ప ఇంకో వచ్చేసారి గెలిచే పరిస్థితి లేదు మహేష్ రెడ్డి కూడా. కాబట్టి మహేష్ రెడ్డికి తాడు బొంగరం లేని నాయకుడు, కనీసం అవగాహన లేని నాయకుడు, రోజు విమర్శలే లక్ష్యంగా కేవలం ఆయన పోతే బీజేపీ ఆఫీస్కి ప్రెస్ మీట్ కోసం తప్ప ఏ ఒక్కరోజు కూడా ఆయన పార్టీ దాని గురించో ఇంకో దాని గురించో పోని పరిస్థితి. ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నాను, 8 మందిని ఎంపీ సీట్లు ఇస్తే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి తెలంగాణకు మీరు తీసుకొచ్చింది కనీసం డిగ్రీ కాలేజో ఇంటర్ కాలేజో లేకపోతే కనీసం ఏదైనా స్కూల్ అన్న తీసుకురాగలిగిరా ఇంతవరకు అంటున్నాను. పార్లమెంట్ సమావేశానికి హాజరు కాని దద్దమ్మలు ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడతారు. కనీసం మీకు ప్రజలు బాధ్యతగా గెలిపిస్తే మీరు కనీసం పార్లమెంట్ సమావేశానికి కూడా పోకుండా మీకు ఇచ్చినటువంటి శాతం 0 వచ్చింది మీకు ఎంపీలకు. కనీసం తెలంగాణ సమస్యలు పార్లమెంట్లో మాట్లాడని ఈ దద్దమ్మలు ఇవాళ పార్టీ గురించి మా పార్టీ గురించి ప్రభుత్వం గురించి మాట్లాడతారు. మీరు బాధ్యత లేని నాయకులు, బాధ్యత మీకు ప్రజలు ఇస్తే దాన్ని విస్మరించినటువంటి నాయకులు. ఇంకా నేను మీకు అందరికీ ఒక సామెత చెప్తా. ఈ మధ్యకాలంలో మా దోస్తుగానికి ఒకరికి ఉబ్బసం ఉంటే నేను ఒకరోజు వాడికి ఒక గాడిదపాలు కావాలంటే నేను రోడ్డు మీద ఒక ఆయన గాడిదపాలు అమ్ముతుంటే మా దోస్తుగాని తీసుకొని పోయినా. ఆ దోస్తుగాని పోతే ఆ గాడిదను అమ్ముకునేట ఆయన ఉన్నాడు, పక్కనే వాడు పుట్నాలు అమ్ముకునేట ఆయన కూడా ఉన్నాడు. ఆ పుట్నాలు అమ్ముకునేట ఆయనేమో పాప ఈ బీజేపీ నాయకుల పోస్టర్లు మడత పెట్టుకొని పుట్నాలు అమ్ముకుంటుండు. పుట్నాలు అమ్ముకుంటుంటే నేనేం చేసినంటే ఈ గాడిద పాలు అమ్మేట ఆయన గాడిద ఈయన యజమాని వైపు చూడకుండా ఆ పుట్నాలు అమ్మే వైపు చూస్తుంది. నేను అడిగిన పుట్నాలు అమ్ముకునేది ఏమయ్యా గాడిద పుట్నాలు తింటుందో కనీసం పుట్నాలు అడ్డ పెట్టదు అంటే యజమాని అన్నాడు, గాడిద యజమాని, సార్ ఆ పుట్నాల కోసం కాదు ఆ పోస్టర్ కోసం చూస్తుంది అన్నాడు. ఆ పోస్టర్లో ఉన్నటువంటి బొమ్మల కోసం చూస్తుంది అన్నాడు. ఎందుకయ్యా బొమ్మలు అన్నాడు. సార్ మా గాడిద కొంచెం నీతిమంతమైంది, కొంచెం నేను యజమాని కాబట్టి రోజు నాకు పాలిస్తుంది విశ్వాసంతోనే, కానీ నాకంటే అద్దెగాడిద ఉంది, ఆ అద్దెగాడిద కనీసం నమ్ముకున్న వాళ్లకు కనీసం మేలు చేయదు కాబట్టి వాళ్ళకంటే నేనే బెటర్ అనేది మా గాడిద అంటుంది అనేది. అంటే ఇంతకంటే దరిద్రం ఉన్నది. వీళ్ళు నమ్ముకుంటే పార్టీని నమ్ముకున్నాడు, ఆ పార్టీ అభివృద్ధి కోసం ఆలోచించకుండా పక్క వాటిపై ఆలోచిస్తారు, కానీ మా గాడిద మాత్రం నా గురించి ఆలోచిస్తుందని. కాబట్టి Subscribe us and press the bell icon for more interesting updates.